బుద్ధిలో కృషి జరుగుతోంది. అది కృష్ణ స్వరూపం. బుద్ధి అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలియబోతే, బుద్ధిలో కృషి ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. కానీ రహస్యం ఏమిటంటే, బుద్ధితో ఆలోచించి పనిచేస్తున్నాడు. అంతేనా? బుద్ధితో ఆలోచించి పనిచేస్తున్నాడు కానీ, బుద్ధి అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలవది. అంతేనా? తెలియటంలే. బుద్ధి అంటే తెలియటంలే. బుద్ధితో పనిచేస్తున్నాడు. బుద్ధిగా పనిచేస్తున్నాడు. బుద్ధి అంటే తెలిస్తే మాట అర్థమవుతుందా? బుద్ధిని ప్రయోగం చేస్తున్నాడు కానీ బుద్ధి అంటే ఎట్లా ఉంటుందో, అది ఎంత పొడుగో ఎంత వెడల్పో అర్థమవుతుందా? ఇట్లా కర్రలాగా ఉంటుందా, ఎంత పొడుగుగా ఉంటుంది, దీని డయామీటర్ ఎంత అని చెప్తున్నావా దీన్ని? అట్లాగే బుద్ధిని చెప్పద్దు. దాని డయామీటరో లేకపోతే పొడుగో వెడల్పో, మరి రెగ్యులర్ పాలిగనో లేకపోతే ఇర్రెగ్యులర్ పాలిగనో ఏమిటో అంతే. అది అట్లా కంటికి కనిపించేది కాదు. అంతేనా? కంటికి అదే కరెక్ట్. కంటికి కనిపించేది కాకపోయినప్పుడు కూడా మరి ఎడ చూస్తున్నావు? ఎడ తెలుస్తుంది నీకు? ఒక ఉదాహరణ చెప్పుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఆకలేస్తోంది అన్నారు అనుకోండి. ఆకలేస్తోంది అంటే ఆకలి ఏమన్నా కంటికి కనిపించిందా? కనిపించలే. పొట్ట ఏమన్నా తెరిచి చూసుకున్నాడా? పొట్ట ఖాళీ అయింది చూడలే. మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందని అంటే ఒక ఉదాహరణ తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. దాన్ని సెన్సింగ్ అంటారు. ఇంగ్లీష్‌లో ఫీలింగ్ అంటారు వాళ్ళు. అట్లాగే నొప్పి గాయం అయింది ఇక్కడ. నొప్పొస్తుందన్నాడు. గాయం కనిపిస్తుంది. దీన్ని అడిగితే గాయాన్ని నొప్పి ఏమన్నా ఉందంటే అదేం పలకదు ఉరకదు. దానికేం నొప్పి లేదు. తనకు నొప్పి తెలుస్తుంది. ఏమిటా నొప్పి? ఆకలి అంటే బాధ అన్నారు. ఏమిటా బాధ? అని ఒక్క మాట ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే అప్పుడు కర్షతీతి కృష్ణః. కృష్ణుడంటే ఒకటి మనకు అర్థమవుతుంది.